మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ వాగ్దానంలో మరి ఆదరణకరమైన మాట ఏంటంటే, మరి ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ పట్ల ప్రేమ అభిమానం మరి కలిగి ఉంటానని మాట ఇస్తున్నాడు అనమాట. మరి ఈ వాగ్దానంలో మరి ఇలాంటి ఆదరణకరమైన మాట ఉన్నాయంటే అది దేవుడు మనకు చూపిస్తున్నాడని, దేవుడు మనకు చెప్పుతున్నాడని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఇంకా చూసినట్లయితే మన గృహాన్ని, మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబ సభ్యులందరినీ కూడా మరి ఆశీర్వదిస్తాను, వర్ధిల్లింపజేస్తాను. మరి ఇంకా చూసినట్లయితే ఆయన కృప మన పైన ఇప్పుడు అలా ఉంటానే ఉంటుందని మాట ఇస్తున్నాడండి ఈ వాగ్దానంలో. మరి ఈ చిన్న వాగ్దానం మరి నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్పు కలగాలని కోరుకుందామండి. అంతే కదండి. ఈ వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా పంపించండి. అలా పంపడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కాపుదల నీపైన, నీ బిడ్డలపైన, నువ్వు పంపించే వారిపైన, మరి ప్రతి ఒక్కరిపైన దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి, కృమ్మరింపబడతాయి. మరి ఆయన ఆశీర్వాదాలు ఒకసారి ఇవ్వబడితే అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని దినమంతా ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు నీకు మెండుగా అనుగ్రహిస్తాడనమాట. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం మనసులో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.